అమోఘ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు మీకు మీ ముందుకి ఇంకొక బ్యూటిఫుల్ హౌస్‌ని తీసుకొచ్చాను. ఇది ఏంటి అనంటే ఈ హౌసు చాలా రాయల్ లుక్ ఉన్నటువంటి హౌస్ అనండి. ఈ హౌస్ ఏందనంటే మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ మనం డైరెక్ట్ ఓనర్ సేల్స్‌నే తీసుకొనొచ్చాము. ఇది మీకు ఇక్కడ డైరెక్ట్ ఓనర్ సేల్ వెస్ట్ ఫేసు. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ చూడండి ఈ పిల్లరు ఒక మంచి రాయల్ లుక్‌తో డిజైన్ చేసి ఇచ్చాడండి. మామూలుగా నార్మల్ పిల్లర్‌లా కాకుండా ఒక దానికి అఫీషియల్ ఫినిషింగ్ టచ్‌తోనిచ్చాడు. ఇక్కడ డోర్స్ కూడా కంప్లీట్ టేక్ వుడ్‌తోనే చేశారు. ఆ డోర్స్ మీద కూడా మంచి రాయల్ లుక్‌తోని గోల్డెన్ కలర్‌తోని దానికి సంబంధించినటువంటి ఒక చిన్న డిజైన్ ఏశాడు. చూడండి అక్కడ గోల్డెన్ కలర్‌తోని డిజైన్ ఏయించారు. మామూలుగా ఓన్లీ కార్వింగే కాకుండా కార్వింగ్‌లో కూడా మీకు డిజైన్ ఉండేలాగా తీసుకొచ్చి బిల్డర్ కన్‌స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అనండి. ఇది మొత్తం 163 స్క్వేర్ యార్డ్స్. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు సంబంధించినటువంటి ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ఎక్కడైనా ప్రాపర్టీ కోసం చూస్తే మాత్రం మా ఛానల్‌ని ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హౌస్ ఎక్కడ అనంటే ఉప్పల్ నుంచి మేడిపల్లి నుంచి సాయేశ్వర్య అనే లొకేషన్‌లో ఉందనండి. ఇది సాయేశ్వర్య అంటే ఎవరికైనా తెలిసినటువంటి నోన్ ఏరియా. దాంట్లోనే ఉంది. ఇది 163 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్‌కి ఉన్నటువంటి హౌస్. ఈ హౌస్ చాలా రాయల్ లుక్ ఉందండి. ఎందుకంటే నేను హౌస్‌ని చూడగానే అంత రాయల్ లుక్ అనిపించింది. కావాలంటే మీరు ఒకసారి విజిట్ చేయండి. లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. అంటే ఇంకొకటి ఏంటి అనంటే ఇది కంప్లీట్‌గా డైరెక్ట్ ఓనర్ సేల్ అండి. ఇక్కడ ఎవ్వరు మీడియేటర్స్ లేరు. మీరు హౌస్‌ని కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఎక్కడ కూడా మిస్ చేయకుండా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మీరు చూడండి. ఇక్కడ బిల్డర్ ఏం చేశాడని అంటే సెల్ఫ్స్ ఇవ్వడంతోనే కాకుండా అతను ప్రతి విండోకి ఒక గ్రనేట్ వేసాడండి. ఆ విండో ఫినిషింగ్ కూడా గ్రనేట్ వేసి చూపించాడు. కింద మనకు పార్కింగ్ ఏరియాలో కూడా అదే వేశాడు. తర్వాత కిచెన్లో కూడా గెలాక్సీ గ్రానైట్ వాడాడు. ప్రతి స్ట్రక్చర్ని అంటే ఇప్పుడు హాల్లో ఎంటర్ అయిన తర్వాత 2 బీమ్స్ ఇచ్చాడు, 2 డిజైన్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడికి బెడ్రూమ్స్కి వెళ్ళడానికి డిజైన్ ఇచ్చాడు, తర్వాత మెయిన్ హాల్లో డిజైన్ ఇచ్చాడు, కిచెన్కి వెళ్ళడానికి డిజైన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం చూసేదంతా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటిది. అంటే ఇది కంప్లీట్ G+2 హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక 2 బీహెచ్‌కే ఉంది. తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా 2 బీహెచ్‌కే ఉంది. ప్రతీది అంటే ఈ కిచెన్‌లో మీరు చూస్తున్నటువంటి గ్రానైట్ వచ్చేసి ఇది గెలాక్సీ గ్రానైట్ అండి. చాలా నీటి కన్‌స్ట్రక్షన్‌తో చేశాడు. ఏదో టైల్స్ ఏసి వదిలేసినట్టు కాదండి. ఇక్కడ ఇది మనకు బోర్ పాయింట్. ఈ మనకి ఈశాన్యంలోనే బోర్ పాయింట్ ఉంది. ఇంకా జస్ట్ పెయింటింగ్ వర్క్ అనేది నడుస్తుందండి. ప్రతి విండోకి కూడా నీటి ఫినిషింగ్‌తోని చేపిచ్చాడు. చాలా రాయల్ లుక్ ఉన్నటువంటి హౌస్. ఇదంతా మనము గ్రౌండ్ ఫ్లోర్‌కి సంబంధించింది మీకు చూపిస్తున్నాను. నీకు ఫస్ట్ ఫ్లోర్‌లో చూపిస్తాను. అదేవిధంగా పైన టెర్రస్ పైన కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూపిస్తాను. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. దానివల్ల ఏంటి అనంటే నాకు సంబంధించినటువంటి ఏ వీడియో తీసినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. కారిడార్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మీకు ఇక్కడ మనం ఏంటి అనంటే చిన్నపాటి 3-4 షేర్స్ అనేటివి ఇక్కడ మనకు పడతాయండి. ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి వ్యూ. ఇది ఫస్ట్ ఫ్లోర్‌కి మనకి దానికి సంబంధించినటువంటి చిన్న గ్యాప్ మన కారిడార్ మనం తిరగనీకి. పైన కూడా మనకు ఫినిషింగ్ ఇచ్చాడు చాలా నీట్‌గా. కింద మొత్తం గ్రానైట్‌తోనే ఏసాడండి. మనకు పైన కింద డోర్స్‌కి సంబంధించినటువంటి అంటే కార్వింగే కాకుండా కార్వింగ్‌లో డిజైన్ చేశాడు. ఇక్కడ ఫస్ట్ ఇది హాల్. చిన్నపాటి హాల్. ఎందుకనంటే ఎవరైనా మనకు విజిటర్స్ వస్తే ఇక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక చిన్నగా ఏందనంటే ఒక పెద్ద సోఫా, ఇంకొక 2 చైర్స్‌తో పాటు ఎవరైనా విజిటర్స్ వస్తే ఇక్కడ కూర్చోవచ్చు. మనకు ప్రైవసీ మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. ఇది మన మెయిన్ హాల్. ఈ హాల్‌లో కూడా ఓనర్‌కి సంబంధించింది కాబట్టి చాలా నీట్ కన్‌స్ట్రక్షన్ ఇచ్చాడండి. చూడండి ఇక్కడ మీకు విండోస్ కూడా మనకు గెలాక్సీ గ్రానైట్‌తోనే ఫినిషింగ్ ఇచ్చాడు. ఇక్కడ డిజైన్ మళ్ళీ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా నీట్‌గా చేశాడు. ఇక్కడ మీరు ఏదైనా డిజైన్స్ పెట్టుకోవచ్చు. అది ఒక ఎగ్జిట్ పాయింట్ లాగా మెన్షన్ చేశాడు. తర్వాత ఇంకో ఏంటి అనంటే ఇక్కడ కిచెన్ కూడా మీ కిచెన్‌కి ఎంట్రన్స్‌కి కూడా ఆయన ఒక ఆర్చ్ లాంటి డిజైన్ ఏపిచ్చాడు. ప్రతి దానికి ఒక ఆర్చ్ మెన్షన్ చేశాడండి. మీకు హాల్‌లో ఆర్చ్ మెన్షన్ చేశాడు. హాల్‌లో కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో గానీ, ఫస్ట్ ఫ్లోర్‌లో గానీ 2 ఆర్చెస్ మెన్షన్ చేశాడు. తర్వాత కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఫినిషింగ్ అయిపోయింది. జస్ట్ ఏందనంటే రెడీ టు మూవ్. మీరొచ్చేసేయండి, ప్రైస్ నెగోషియేట్ చేసేసుకోండి, ఇల్లును ఆక్యుపై చేసుకోండి. ఇల్లు అనేది చాలా రాయల్ లుక్ ఉందనండి. మీరు చూడండి, విజిట్ చేయండి. మీకు కూడా అదే ఫీల్ అనిపిస్తుంది. ఎందుకనంటే కింద మీకు పార్కింగ్ దగ్గర ఉన్నటువంటి బీమ్ నుంచి
పైన మెన్షన్ చేసిన ప్రతి దానికి కూడా చాలా కేర్‌గా చేయించాడండి. మీరు విండోస్‌కి ఎవ్వరు గ్రానైట్స్ పెట్టారండి. ఇక్కడ మీకు విండోస్‌కి గ్రానైట్స్ పెట్టాడు. ఆ గ్రానైట్ కూడా చాలా రాయల్ లుక్‌తోని మెన్షన్ చేయడం జరిగిందండి. సో, ఇక్కడ 2 బీహెచ్‌కే ఉంది. అక్కడ 2 బీహెచ్‌కే ఉంది. ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరికైనా మేడిపల్లి, సాయేశ్వర్య, ఉప్పల్ లొకాలిటీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్ గానీ ఎవరికైనా హౌసెస్ రిక్వైర్మెంట్ ఉంటే నా ఛానల్‌ని లింక్ పంపించండి. ఇక్కడ ఏందనంటే అడ్వాంటేజ్ ఎలాంటి బ్రోకరేజ్ లేకుండా మీరు మీ హౌస్‌ని సొంతం చేసుకోవచ్చండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్‌లో బిల్డర్ హౌస్ మెన్షన్ చేశాను. తర్వాత బిల్డర్ యొక్క నంబర్ మెన్షన్ చేశాను. లొకేషన్ మెన్షన్ చేశాను. మీరు డైరెక్ట్ పిన్ లొకేషన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఈ లొకేషన్‌కి వచ్చేసి మీరు చూసుకోవచ్చండి. దీని యొక్క ప్రైస్ ఎంత అనంటే 1,50,00,000 చెప్తున్నాడనండి. ఇది ఖచ్చితంగా నెగోషియేషన్ ఉంటుంది. 100% ఏంటంటే నెగోషియేషన్ ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా ఓనర్‌తోని డిస్కస్ చేయండి. మీకు నెగోషియేషన్ అనేది జరుగుతుంది. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నా వీడియోస్ చూడడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అనంటే మీరు బ్రోకరేజ్ అనేది బిల్డర్ సైడ్ నుంచి తర్వాత ఓనర్ సైడ్ నుంచి లేదనంటే మీకు సెల్లర్స్‌కి ఎక్కడైనా సరే బ్రోకరేజ్ అనేది మీకు సేవ్ అయిపోతుందండి. మీకు పైన టెర్రాస్ కూడా చూపిస్తానంటే ఇది ఏ లొకేషన్‌లో ఉంది, మీకు చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయా లేవా, అసలు ఇదేమి కంప్లీట్ ఔట్‌స్కట్స్‌లో ఉందా అనేది కూడా మీకు పైన చూపిస్తానండి. మీకు పైన వ్యూ కూడా మొత్తం నేను క్లియర్‌గా పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తానండి. మీకు ఇంతవరకు నేను చూపించింది నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి మొత్తం ఇది ఇండ్ల మధ్యలోనే ఉన్నటువంటి హౌస్. ఇక్కడ గానీ బయట ఏదో ఫారెస్ట్‌లో లాగా, ఔట్‌స్కట్స్‌లో లాగా కాదండి. ఇక్కడ చాలా మట్టుకు ఇండ్లలోనే ఉన్నటువంటి ఏరియా అండి. ఇది మీరు చూడండి, ఈ హౌస్ చాలా రాయల్ లుక్ ఉంది. ఒకసారి విజిట్ చేయండి, ఓనర్‌కి కాల్ చేయండి, నెగోషియేట్ చేయండి. థ్యాంక్ యూ.